శనార్థి అందరెట్లరు మంచిగున్నారులే. చలో ఇక నేను కూడా ఏకదమున్నా. ఇక ఇవాళ ఆ ముచ్చటని ఈ ముచ్చటని ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ ముందుగాలైతే మీరు ఇయాటి హెడ్లైన్స్ చూసేయండి పండ్రి. ఈ తాత మంచిగా తయారు చేసిండు ఎలక్ట్రిక్ స్కూటర్. చూసిన పబ్లికే అంటున్నారు సూపర్ సూపర్. మళ్ళా దంచి కొడుతున్నాయి మన దగ్గర ఎండలు. జర భద్రంగుండుర్రి ఓ జనాలు. ఇక్కడ కనబడి అన్న కట్టిండు గుడి అమ్మ కోసం. ఆ టెంక మస్తు మెచ్చుకుంటున్నారు అన్నను చూసిన జనం. అప్పు పైసలు ఇయ్యలేదని గీ అన్న పెట్టిండు ఇంటికి నిప్పు. దానికి తగ్గట్టే కొట్టిల్లు అక్కడ ఉన్నోళ్ళు పొట్టు పొట్టు. ఇయ్యాల రేపు మన దగ్గర అవుతున్నాయి గీ ఆన్లైన్ మోసాలు. ఎందుకైనా మంచిది జర భద్రంగా ఉండరు ప్రజలు. ఎండకి ఎక్కువ మంది ఎక్కుతుర్రంట మెట్రోలు. జరగా ముచ్చటేందో మరి ఓ పారి అరుచుకోండి లీడర్లు. ఇయాల ముదుగాల మన అదుస్ న్యూస్ లా ఒక్క మంచి వార్త పట్టుకొచ్చిన. గది చూసినాక మీరు కూడా గది మంచి వార్త కాదు ఏకదం వార్త అని అంటారు. మళ్ళా గా వార్తను ఎతికి పట్టుకొచ్చినాం. కానీ గీ తాతకు గీ ఆలోచన ఎట్లొచ్చినట్టు, అసలు ఎందుకు వచ్చినట్టు, అసలు గా తాతకి గీ వయసులా గీ ఉపాయం చేయనికి దాని వెనక కారణం ఏందబ్బా గీ ముచ్చట ఇంకా సమజైతలేదు అని ఆలోచన చేస్తుండర్లే. చలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగానైతే మీరు ఈ వీడియో చూడుర్రి. అటెంక అస్సలు ముచ్చట ఏందో చెప్పుకుందాం గాని. ఈ ముచ్చట చూడంగానే నాకైతే భలే గమ్మత్తుగా అనిపించింది. మళ్ళా గీ తాత గంత మంచి ఉపాయం చేసిండు. అయితే ఇక్కడ మనం ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. గది ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అనే మాట మనం చాలా సార్లు విన్నాం. అయితే ఇప్పుడు గదే ముచ్చట మనం చూడొచ్చు కూడా. కానీ తాత ఆలోచనకు జర మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే దుబ్బాక మండలంకు చెందిన హబ్సీపూర్ ఊర్లో 16,000 ఖర్చుతోని ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేసి గ్రామ ప్రజలతోని శబాష్ అనిపించుకున్నాడు ఇక్కడ కనబడే గీ తాత. అయితే గిన్న మనకు అక్కడికి వచ్చేది ఏంటంటే గీ ఎలక్ట్రానిక్ సైకిల్ కి ఎసొంటి పెట్రోలు డీజిల్ అవసరం లేకుండానే మోటార్ బైక్ తోని సమానంగా పోవచ్చు అన్నట్టు. తాత పేరు చెప్పలేదు కదా, తాత పేరు పంప చంద్రం. ఈ తాత ఈ వయసులో కూడా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతోని గిట్లా కష్టపడి ఆలోచన చేసి గీ ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేసిండు. అయితే ఇక్కడ మనందరం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే టాలెంట్ ఉన్నోళ్ళని గుర్తించాలని, గట్లనే తాతకు జర ఆర్థికంగా కూడా సాయం చేస్తే ఇంకా కొన్ని తయారు చేస్తారని అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే టాలెంట్ కు చదువుతోని పని లేదని పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని మళ్ళోపారి నిరూపించిండు ఇక్కడ కనబడే గీ తాత. ఇప్పుడు ఈ ముచ్చట షురూ చేసే ముందు మిమ్మల్ని ఒక ముచ్చట అడగాలి. గదేందంటే ఇప్పుడు మన దగ్గర నడుస్తున్నది ఎండాకాలమా లేకపోతే వానాకాలమో? గిదేం ప్రశ్నరో అని పరేషాన్ కాకుండ్రి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. ఇంకా ఏం చెప్పలేదు ఏంది? ఎండాకాలమే కదా. మరి ఈ ఎండాకాలంలో అసలు వానలు ఎందుకు పడుతున్నాయి అన్నట్టు కొంపదీసి వీళ్ళిద్దరేమి మంచి సోపతా ఏంది ముచ్చట సమజైతలేదా? చలో అయితే ఈ వీడియో చూడుర్రి. అరే ఏం కాలము ఏమోరా నాయన, అస్సలు సమజై పాడైతలేదు. అరే ఏందరా ఏమోరా నాయన, ఎప్పుడు ఎండలు పడితే ఎప్పుడు వానలు పడితే తెలిసి పాడైతలేదు. కాలంలో నమ్మేటట్టు లేదు. పోయిన వారం మొత్తం వానలు దంచి కొట్టినాయి. ఇక మొన్నటి సంది పొద్దుల 10 కథం నీ అక్క ఎండ ఏం కొట్టుడు కొడుతుంది పొండ్రి.
ఎందుకైనా మంచిదో జనాలు జరగా బయటికి పోతున్నప్పుడు జర బరువు అనుకోకుండా ఒక మంచినీళ్ళ బాటిలు ఎండ దెబ్బ తగలకుండా జర తలకేమైనా కట్టుకొని పోండ్రి. ఇక మరి పట్టణంలో కొలువు బయటలో అయితే జరకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక షాపింగ్ మాల్ లాంటి ఏదైనా పనులు ఉంటే మాత్రం జర సాయంత్రం చల్లబడ్డాక పోండ్రి. ఇక మరి ఎండాకాలం ఆశలే జర్ర ఇంత గొంతుల మరి ఏమన్నా సలదనం లేకపోతే ఆగమాగమైతుంటది పానం. ఇంకా అందుకోసం ఇంకా రోడ్ల పాంటే పక్కకున్నాక నిమ్మరసం జ్యూసులో ఏమైనా తాగుండ్రి. గట్లనే జర్ర అప్పుడినప్పుడు నీళ్ళు కూడా తాగుండ్రి. ఇక మొత్తానికి మేము చెప్పుకోదలుచుకున్న ముచ్చట ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న కాలంకు జర మనం అంటే నోరు ఉన్నది కాబట్టి అదో ఇదో చెప్పుకుంటాను తీర్చుకుంటాను. కానీ బయట మూగజీవులో చూస్తే మాత్రం వాటి తిప్పలు కోసలు ఎవరో చెప్పుకోలేని తిరుగున్నాయి. పబ్లిక్ జర వాటి కూడా ఏమన్నా నీళ్ళు పెట్టుడో ఇంత బువ్వ పెట్టుడో జర దగ్గర తీసుకున్నాడు అరుచుకొని చేయండి. అది కూడా జర మంచి ఆలోచన అని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఏది ఏమైనా ఇప్పుడు ఎప్పుడు మన అదుర్స్ న్యూస్ లా బిరేకు ముందట ఒక్క మంచి వార్త చెప్పుకోవాలి. అయితే మరి ఇయాటి మన వార్త ఏంది అంటే, అవునులా ఒకప్పుడు అవ్వ అయ్య అంటే ఎంత ఇలువ ఉండేది. అప్పటి రోజులల్లా అవ్వ అయ్య అంటే ఇక దేవుళ్ళ లెక్క గొలిసేది. మరి ఇప్పుడు అవ్వ అయ్య అంటే ఇలువలేదు, ఇంత భయం కూడా లేదు. కనీసం వాళ్ళు మనల్ని కనిపెంచినందుకు వాళ్ళకు మనం ఏమైనా న్యాయమైన చేసినామా? పోవని వాళ్ళకు మనం ఏమైనా గుడి కట్టించినామా? ఏంది గుడా అయినా ఇయ్యాల రేపు ఎవరట్లున్నారు అని అంటారులే. ఇగో ఇక్కడున్నారని మేమంటాం. మరి వాళ్ళు ఎవరంటే ఒకప్పుడు అవ్వయ్య అంటే ఎంత ఇలువ ఉండేది. అప్పటి రోజులల్లో అవ్వయ్య అంటే ఇక దేవుళ్ళ లెక్క కొలిసేది. మరి ఇప్పుడు అవ్వయ్య అంటే ఇలువ లేదు, ఇంత భయం కూడా లేదు. కనీసం వాళ్ళు మనల్ని కనిపెంచినందుకు వాళ్ళకు మనం ఏమైనా న్యాయమైన చేసినామా? పోని వాళ్ళకు మనం ఏమైనా గుడి కట్టించినావా? ఏంది గుడ అయినా ఇవాళ రేపు ఎవరట్లున్నారని అంటారులే. ఇగో ఇక్కడ ఉన్నారని మేమంటాం. ఇగో ఇక్కడ కనబడే అన్న పేరు శ్రావణ్ కుమార్. అన్న ఉండేది శ్రీకాకుళం జిల్లా అన్నట్టు. ఇక ఇవాళ రేపు బతికున్న అవ్వయ్యను ఎవరు ఏ తీరుగా మంచిగా చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇగో గీ శ్రవణ్ అన్న వాళ్ళ అమ్మ జీవిడిచినాక కూడా నేను మా అమ్మకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోని ఇగో గీ అన్న వాళ్ళ అమ్మకు మంచిగా ఓ గుడి కట్టిస్తాడు. మరి గుడి అంటే ఏదో ఉత్త గుడి కాదుల్లా, వాళ్ళ అమ్మను దేవతలే కనుకొని ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిస్తాడు. వాళ్ళ అమ్మకు గుడి మధ్యలో ఒక మండపం లెక్క ఉపాయం చేసి అంట్లా వాళ్ళ అమ్మ విగ్రహం పెట్టి పూజిస్తున్నాడంట. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే, అన్న కట్టించిన గుడికి అమ్మ దేవస్థానం అని పేరు పెట్టిండు. గట్లనే ఈ గుడి ఒక్క వాళ్ళ అమ్మ కోసమని కాకుండా ప్రతి అమ్మను యాది చేసుకునేటోళ్ళు ఇక్కడికి రావచ్చని, గట్లనే అమ్మ ప్రేమ అనంతం, అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, గట్లనే ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా తక్కువనే అని చెప్పుకుంటూ వచ్చిండు శ్రవణ్ అన్న. అగో చూసినారులా శ్రవణన్న ఆలోచన ఏ తీరుగున్నదో. ఇయాల రేపు నడుస్తున్న జమానాల అసలు అమ్మను పలకరించుడు లేదు, ప్రేమతోని మాట్లాడు లేదు. ఆఖరికి పెంచి పెద్ద చేసిన పాపానికి వాళ్ళు ముసలోళ్ళు అయినాక వాళ్ళను వృద్ధాశ్రమంలో వేసుడు. అగో గట్లున్నది ఇయాల రేపు జమానా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. శ్రవణన్న మీ ఆలోచన మంచిగున్నది. గట్లనే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారాలి, అమ్మ విలువ ఏందో తెలుసుకోవాలని అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. ఇక ఇప్పుడు బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం. ఇక ఈ మాట నేను ఎప్పటి సందో నుండే అంటనే ఉంటా. ఈ ముచ్చట మీ అందరికీ ఎరికే కదా. అయితే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయ ముచ్చట కాదు గాని ఇంకో ముచ్చట ఉన్నది. గదేందంటే, ఇప్పుడు అప్పులంటే ఏందో ఎరికే, గట్లనే అప్పు తీసుకున్నాక తిరిగి గట్టకపోతే ఏం చేస్తారో కూడా ఎరికే. ఏం చేస్తారులా? హగో ఏంది గట్ల దిక్కులు చూస్తున్నారు? ఏం చేస్తారు? ఏమున్నది, ముందుగాలైతే ఓ పారి మందలిస్తారు. అటెనుక ఇక అట్లా కూడా ఇంటలేరు అంటే ఏమైనా ఖరీదైన వస్తువు ఉంటే తీసుకొని దగ్గర పెట్టుకుంటారు. ఇదంతా మనందరికి ఎరకైందే గాని ఇక్కడ చూడుర్రి ఓ ముచ్చట ఎట్లున్నదో.
ఇప్పుడు ఒక ముచ్చట ఏమని చెప్పాలంటే ఇగో అప్పులంటే ఏందో ఎరికేనా గట్లా అప్పు తీసుకున్నాక తిరిగి కట్టకపోతే ఏం చేస్తారో కూడా ఎరికే కదా ఏం చేస్తారు గదేంది గా ముచ్చట కూడా ఎరకలేదా ఏం చేస్తారు పొందగారు అయితే మందలు ఇచ్చి అడుగుతారు హైటంకి అట్లా కూడా అప్పు ఇస్తలేరు అనుకో చూస్తారు ఇంట్లో ఏదైనా ఖరీదు వస్తుంటే కథ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇక అప్పు కడతావా కట్టవా అని మందలు ఇస్తారు ఇక గా ముచ్చట అంటే గట్లుంటే ఇక్కడ చూడు పారి ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే ఇక అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వలేదని చెప్పేసి ఇక చక్కగా ఇంటికే నిప్పు పెట్టిండట ఎవరిని అప్పు ఇవ్వకపోతే ఇంటికి నిప్పు పెట్టుడు ఏంది ఏం కథ అని పర్సన్ కాకుండ్రి ఇక ఈ ముచ్చట మొత్తం కామారెడ్డి జిల్లాలో అయిందన్నట్టు ఇక్కడ మహేశ్వర్ అనే కూలి గత 2 సంవత్సరాల నుంచి నారాయణ అనే మేస్త్రితో సహజీవనం చేస్తుంది ఇక మహేశ్వర్ అనే టైంకి 2 పోరగాళ్ళు కూడా ఉన్నారు ఇక ఒక రోజు మరి నారాయణ అనే పెద్ద మనిషి ఇక మహేశ్వర్కి ఇంటికి రావందాం ఇక 6,000 ఇచ్చిండట ఇక మరి నైట్ ఫుల్గా తాగి వచ్చి మరి ఏమనుకున్నాడో ఏందో తెలియదు అని ఇక 6,000 నాకు ఇస్తావయ్యా అని పొట్టు కొట్టిండట ఇదేం కథలో అని చెప్పేసి ఇక మహేశ్వర్ అనేట పొలగాలం పట్టుకొని బయటికి పోతే ఇక ఈ నారాయణ చూసిన కథ ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు ఇదేం లొల్లిరా అని చెప్పేసి ఇక గాడున్న స్థానికులు చూసి నారాయణ దేహ శుద్ధి చేసి పొట్టు చిత్కాబాదిలా అన్నాడు అరే ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఎమ్మడే వచ్చి ఒక ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి ఇక గంట పట్టిందటను లాగా మంటలారిపోయేసరికి అండి పెట్టండి మీకు నెలకి జీతం ఇస్తాను సార్ దానివల్ల ఆయన కండి పెట్టుకుంటున్నాం సార్ 2 నెలలు వస్తుంది అక్కడ రాజకీయాల నుంచి దాకా అండి పెట్టింది సార్ తాగుతాడు కొడతాడు అట్లా 2 నిమిషాలు వెళ్ళగొట్టాను సార్ వెళ్ళగొట్టాను డబ్బులు కొడతాడు సార్ నన్ను కొడితే డబ్బులు ఏమని మేము వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోతే ఇంకా ఆయన ఒక్కడికి ఏం చేసిన వాళ్ళ పిల్లలు లేరు కదమ్మా ఆయన పేరు ఏం పేరు వాని పేరు ఏం పేరు ఎక్కడ ఏ ఊరు అది మీ పేరు ఏం పేరు ఎక్కడ ఉంటాను అంటే ఇలా మీరు ఉంటారు అప్పుడప్పుడు తినిపోతాడా కిరాయి ఉంటావు ఆయనకు అన్నం పెడతావు అప్పుడప్పుడు పైసలు ఇస్తాడు ఏమన్నా ఉన్నాడు సార్ మా ఉన్నాడు ఆయనకి ఏం చేసిండే కొడితే మేము వెళ్ళిపోయాం సార్ మా అన్న ఎక్కువ కూడా ఇంట్లో చూసిన ఆరులకి కథ ఎట్లున్నదో అరే అయ్యేదాన్ని ఉంటే మంచిగా మందలు ఇవ్వాలి లేకపోతే చూసుకోవాలి కానీ అప్పిచ్చింది బయట వాళ్ళకి కాదా మందికి కాదా ఇంట్లోకి ఇచ్చి ఇట్లా చేసుడు ఏంది ఈ తాయిన వతలకి కథ ఏందని చెప్పేసి చాలా మంది చాలా రకాల మాట్లాడుకుంటారు ఏందో ఏమో ఈ కాలం జనాలు ఏం చెప్పాలో వాళ్ళకే సమజైతలేదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ మొన్న మన అదుర్స్ న్యూస్ లా ఒక్క ముచ్చట్టు 1-2 సార్లు చెప్పుకున్నాం ఏమైనా యాదికున్నదా గదేనుల్లా ఇప్పుడు చైనా దేశంతోని పోల్చుకుంటే మన దేశం జనాభా ఎక్కువ ఉన్నారు కదా గా ముచ్చట మీదనే ఇప్పుడు మనం మల్లోపారి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ చిన్న ముచ్చట ఏందంటే మనం ఆఖరికి మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఒక్కటి చలో ఇక అది ఇది అని కాదు కానీ అస్సలు ముచ్చట ఏందో షురూ చేద్దాం పాండ్రి ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే మొన్న మన అదోసి న్యూస్లో 1-2 సార్లు ఒక ముచ్చట గురించి మాట్లాడుకున్నాం యాదుకున్నాదులా గదే ఇక ఒకప్పుడు మరి జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటారనగా ఎమ్మటే నోరు తిరిగే ముచ్చట ఏందనలా చైనా దేశ పోలే చాలా మంది ఉంటారు గట్టనే జనాభా కూడా చాలా రకంగా ఉంటుందని చెప్తారు ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు మాత్రం జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నదంటే ఇక మన భారతదేశం అనేది చెప్పుకోవాలి మరి ఇప్పుడు మన భారతదేశంలో జనాభా పెరిగిలు చైనా దేశంకు మించే మరి గా ముచ్చట గట్టుంటే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే హాయిగా మరి పెరుగుతున్న జనాభా కొద్దీ క్రైములు కూడా చాలానే అవుతున్నాయి ఇక ఇవాళ రేపు పొద్దుగాలైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఉంటారు ఇక సోషల్ మీడియా అంటే ఏందో ఎరికైనా అందరి దగ్గర ఉండే స్మార్ట్ ఫోను ఇక స్మార్ట్ ఫోన్లలో యాప్ అని ఈ యాప్ అని పెట్టి ఇక మంచి సైడ్ చూడకుండా ఓపెన్ చేసుడు ఇక అందులో ఏదో ఒకటి నెంబర్లు వస్తున్నాడు కథ ఇక మనం నెంబర్లు వస్తున్నామని మనం అనుకుంటే అక్కడ మాత్రం కంప్యూటర్లు అక్కడ ముసుకేసి కూర్చున్న
వాళ్ళు మాత్రం ఇక గదే ఫాయిదాన్ని తీసుకొని ఇక మన అకౌంట్లలో ఉన్న డబ్బులు అవి ఇవి చేసి చాలా మంది చాలా రకాలుగా మోసాలు చేస్తున్నట్టున్నారు. అగో పబ్లిక్ ముచ్చటిన్నారు కదా నువ్వులా ఇప్పుడు సంది మరి జర భద్రంగా ఉంటుంది. రోజు రోజుకేమో ఈ సోషల్ మీడియాలో అది ఇది అని చెప్పేసి చాలా రకంగా ఇవో బ్యాంకుల లోన్లని యాప్ లోన్లని వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతాళ్ళు. అగో జర భద్రం మరే చూసుకోండి. అరే ఏం పట్నమో ఏం కష్టాలో ఏమోరా నాయనా, ఆలోచన చేస్తేనే పానమంతా గాయ అవుతుంది. మన పట్నంలో ఏమైనా ముచ్చట గురించి జర ఇంత షురూ చేసినాం అనుకో ఇక ముచ్చటకు కొసుండదు. అవు మళ్ళా పట్నంలో అసలు కాలు పెట్టనికైనా ఇంత సందున్నదా? ఇక మన తాన ట్రాఫిక్ గురించి గట్లనే కాలుష్యం గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. బస్సు ఎక్కినా గట్లనే బండ్లెక్కినా ఆఖరికి ఇక ఇప్పుడు నడుస్తున్న మెట్రో ఎక్కినా ఎక్కడ చూడు ఫుల్గా జనాభా. కనీసం మొస తీసుకుందామన్నా అయితలేదు. ఏంది గట్ల చూస్తారు? ఇక్కడ ముచ్చట ఏమున్నదని ఆలోచిస్తున్నారులే. అయితే అస్సలు ముచ్చట ఏందంటే హబ్బర దెబ్బ ఏమింటలో ఏమోరా నాయన దంచి కొడుతున్నాయి. ఈ అక్క కథం జర తెల్లారు లేచి కొలువు బయటలకు గట్లనే అటు ఇటు బయట పనులు పెట్టేళ్ళకైతే మస్తు తిప్పలవుతున్నది. ఇక మరి బండ్లు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు, బస్సులు ఉన్నోళ్ళు జర అటు ఇటు నిమ్మలంగా పోతున్నారు, నిమ్మలంగా వస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడ గోసలు అక్కడనే ఉన్నాయి. ఇటు పబ్లిక్ దిక్కు చూసుకుంటే మాత్రం తీరని గోసలు. అరే ఇక జర నిమ్మలంగా పొద్దుగా లేచి చల్లగా ఏసీలో పోదామని గా మెట్రో ఎక్కితే ఇక మెట్రోలో అయితే చెప్పలేని జనాలు సీమలు గదిలా సందులేనన్నట్టు ఉన్నది ముచ్చట. మరి ఇంత మునిగిపోయి మెట్రోలలో చాలా మంది వస్తున్నారు పోతున్నారు అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న మెట్రో పెద్ద సార్లు కూడా ఇక 4 నిమిషాల కోట 5 నిమిషాలకు ఒకసారి ఓ మెట్రో వేసినా కూడా అస్సలు సందు దొరుకుతలేదట. ఇక ఇదే ముచ్చట మీద కూడా బయట పోయి గంటల సేపు ఏం నిలబడతాం సిగ్నల్ అక్కడ ఏం అవుతామని చెప్పేసి పబ్లిక్ కూడా మొత్తం మెట్రోలు ఎక్కుతున్నారట. ఒక 4 నిమిషాలు అయితే బయటికి వెళ్తామన్నట్టుగానే ఎక్కుతున్నారు పోతున్నారు. కానీ ఈ లెక్కను చూసుకుంటే మాత్రం పబ్లిక్ మస్తు తిప్పలవుతున్నదని చెప్పుకోవచ్చు. ఇక మొన్నటిదాకంటే 4-5 మెట్రోలు నడిచినాయి 4 నిమిషాలు 5 నిమిషాలకు ఒకసారి. ఇక మరి గిడి దిక్కు చూసుకుంటే జనాభా అయినా గట్టి చూసుకుంటే మెట్రో అయినా ఇక ఎటు చూసినా జర పబ్లిక్ మాత్రం మస్తు తిప్పలవుతుందని చెప్పేసి ఇక మెట్రో పెద్ద సార్లు కూడా ఆలోచన చేస్తున్నారట. 2 నిమిషాలకు ఒకసారి ట్రైన్ పెడితే మంచిగానే ఉంటుంది అని చెప్పేసి. కానీ ఏదేమైనా జర పబ్లిక్ మీరు కూడా ఆలోచన చేయండి. నిమ్మలంగా పోర్రి నిమ్మలంగా రారి, ఆయనతో వేసే కదా అని చెప్పేసి పోదామని చెప్పేసి ఆగమాగం పోయి ఆగం కాకుర్రి. చలో ఇక ఇలా మన ఆఖరి వార్తలు ఎసోటి వార్తలు ఉంటాయి. ఎక్కువసేపు ఆలోచన చేయకర్రి. ఇక గా ముచ్చటని గీ ముచ్చటని కాకుండా ఇవాళ మన సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియో 1-2 కాదుల్లా చాలా వీడియోలు పట్టుకొచ్చిన. చలో ఇక ఆలస్యం చేయకుండా గా వీడియోలు ఏందో వరుస పెట్టి అరుచుకుందాం పాండ్రి. అబ్బబ్బబ్బబ్బా ఏందులా ఇది ఇంత బాగున్నది చూస్తంటే 2 కళ్ళు సరిపోతలేవు కదా. అటుపక్క ఇటుపక్క అన్ని చేపలేనాయే. ఎప్పుడైనా ఇన్ని రకాల చేపలు ఒక్కతానే చూసిండ్రా మీరు? లేదా అయితే ఇప్పుడు చూడొచ్చుగా. ఇప్పుడు మన హైదరాబాద్ లా నెక్లెస్ రోడ్ లా పీపుల్ ప్లాజా అని కొత్తగా షూరీ చేసిండ్రులా. అక్కడ 2 కాదు 3 కాదు మొత్తం 650 రకాల చేపల్ని చూసి జనాలు మస్తు ఖుషి అవుతున్నారంట. పోండ్రే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అక్కడికి వస్తారంట. మన దేశంలో ఉన్న చేపలే కాకుండా మలేషియా, సింగపూర్, దుబాయ్ అసోటి దేశాలలో ఉండే చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ చూడటానికి దొరుకుతున్నాయి. మనం ఎలాగో సముద్రంలోకి వెళ్ళి చూసే పరిస్థితి ఎలాగో ఉండదు. స్కూబా డైవింగ్ అవన్నీ మనకి అందరికీ ఇబ్బంది ఉంటుంది. బట్ అదేదో అన్ని కలిపి ఇక్కడికి ఒక చోటికి వచ్చినట్టుగా ఉంది. అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. ఇక అన్ని చేపలు ఒకతానే చూసి జనాలు మస్తు సంబరపడుతురు పోర్రి. ఇక అంతే కదా నుల్లా, ఇక్కడ విదేశాల వంటలు గట్లనే పిల్లలు పెద్దలు ఆడుకోనికి కొన్ని ఆటలు కూడా పెట్టిండ్రు. ఇక ఇది ప్రతిదినం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటదట. మస్తుంది కదా నుల్లా. మరెందుకు ఆగుడు, ఓ పరి మంచిగా ఇంటోళ్ళతోని పోయి చూసిరా పోండ్రి.
ఈ వీడియో చూడరు పారే అరేవా అగో ఈ చిన్న బండి మీద ఎంతమంది కూర్చున్నారు 1 2 3 వారేవా 7 కూర్చున్నారు కదా అరే నీ అక్కకి ఇది ఏం బండి ఏం కథ అగో అన్ననే చెప్తారు పరి నోడ్రి मतलब कि ये मैं 7 सीटर बना दूं, धूप से चलती है गाड़ी, सोलर से है और काफी दूर तक ये जा सकती है। कितनी दूर जा सकती है? ये 200 किलोमीटर से ज्यादा जा सकती है और जब तक धूप रहेगी चलती रहेगी, कोई दिक्कत नहीं है। लागत कितनी है? इसकी लागत जो है 8 से 10 हजार रूपए के करीब आई है और सब कबाड़े से लेके बनाया गया इसको और काफी दूर तक ये जा सकती है। ये सोलर है और इस पे देख सकते हैं आप कितने लोग। అరేవా చూసినారు ఎంత గమ్మత్తుకున్నది ఈ బండి అగో మనం ఈ గ్యాస్ తో నడిపే బండి చూసినాం, పెట్రోల్ తో నడిపే బండి చూసినాం, డీజిల్ తో నడిపే బండి చూసినాం కానీ అగో ఇది చూడుర్రి అగో ఇప్పుడు అన్న తలకాయ మీద ఉన్నది కదా అగో అది సోలార్ ప్లేట్ అన్నట్టు అయ్యగా ఎండ మొత్తంగా సోలార్ ప్లేట్ మీద పడంగానే అగో గది అట్లా ఛార్జింగ్ అయ్యి బండి మొత్తం ముందరికి పోతుంది అన్నట్టు. అరేవా ఏమన్నా ఉన్నదా ఈ బండి అరేవా ఇగో ఈ బండి మొత్తం తయారు చేయడానికి 8 నుంచి 10,000 ఖర్చు అయిందట. అగో ఈ అన్న చేసిన ఉపాయం చాలా మంచిగా ఉన్నదని చెప్పేసి చాలా మంది అన్నను మస్తు మెచ్చుకుంటారు. అట్లనే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. వారికి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆ సీటు మొత్తం ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి జర పరిచయం కాకుర్రి ఒక పరి గట్లనే మళ్ళీ చూడర్రి. అగో ఒక పారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి. హరి అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను. హరి నన్ను ఎట్లా కట్టేసిపోతాడు ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను. హరే వా సింపుడు చెప్తాను. అగో జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోకు ఈ వీడియో. ఆగో మనం తెల్లారులేగానే సోషల్ మీడియాలలో ఇంటర్నెట్లలో చక్కర్లు కొట్టే వీడియోలు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. అగో అట్లా చూడంగానే ఒక వార్త మీకోసం పట్టుకొచ్చాను. ఇక ఈ వీడియో చూడుర్రో పారి. ఆగో ఈ వీడియో చూసినారు ఇక దీనిలో మీకు ఏం సమాజ్ అయిందో చెప్పుర్రి చెప్పరా. ఆగో ఇక నీదే చెప్తే నోడ్రి. ఆగో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూర్చున్న పొరగాడు ఈ కుక్కను పిలిచి ఇక కూసబెట్టి ఆగో నీకు పానం మంచుకున్నదా లేదా చెకింగ్ చేస్తా అని చెప్పేసి ఆగో చిన్నగా బీపీ మిషన్ తీసి కాలుకు పెట్టి చూపెట్టి వారేవా ఇక నీకేం మంచిగా లేదు పానం అంతా నిమ్మలంగా ఉన్నట్టు ఇక నువ్వు మంచుకుంటూ పో అని చెప్పగానే కుక్క కూడా సపోర్ట్ చేయకుండా తలకైపోయింది. అరేవా ఆగో చూసినారు ఇలా మూగజీవి అంటే ప్రేమ ఏ తీరుగున్నదో ఈ పొలగానికి. అరేవా మంచిగా ధైర్యం చెప్తున్నాడు. అట్లనే మూగజీవి కూడా ఆ ఒక పొలగాడు చేసే వింత చేష్టని అర్థం చేసుకొని ఎంత నిమ్మలంగా కూర్చున్నాయో చూడర్రి. అరే వా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన ట్విట్టర్ ఫేస్బుక్లో యూట్యూబ్లో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. ఎట్లున్నాయి ఇయాల్టి మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళీ పట్టుకొస్తుంది కల్పన. గంట వరకు నమస్తే.